గురుగారు ఇప్పుడు ధనురాశి గురించి మాట్లాడుకుందాం. ఇక ధనురాశి వారికి ముఖ్యంగా ఏంటంటే అదృష్టం అనేది కొంచెం ఎందుకో కొంచెం ఆలస్యంగా వస్తుంటుంది. ఎట్లయినా సరేనండి ఎల్లుండి ఉదయానికల్లా వచ్చేస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అక్కడి నుంచి వార్త వచ్చేస్తుంది, నిన్నే మా అబ్బాయి వెళ్ళాడు చూశారు అంతా అయిపోయిందని హోప్స్ ఎక్కువ పెట్టుకుంటారు. కొన్ని కొన్ని కార్యక్రమాలు ఒక్కోసారి హోప్స్ కొంచెం దెబ్బతిన్నాయంటే కష్టం. అలాగే కొన్ని ముఖ్య కార్యక్రమాలు ప్రమోషన్స్ తప్పకుండా ఫైల్ ఈరోజు సైన్ పడిపోతుంది అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సాయంత్రం నేను వచ్చేటప్పుడు తీపి వార్తలు తీసుకొస్తాను, స్వీట్స్ తెస్తానంటారు. అక్కడ ఫైలు ఆగిపోతుంది, పక్కన ఇక్కడ పెట్టేస్తారు. డిమోషన్స్ కూడా వస్తున్నాయి ప్రమోషన్ ఉన్నట్టు. కనుక ఇలాంటివి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం బాధ అనేది పెరుగుతుంది. ఆ బాధని కంట్రోల్ చేసుకుంటాల్సిన వస్తుంది. ఇదే సమయంలోనే ఏమండే నాకు 2 సంవత్సరాల క్రితం నా దగ్గర డబ్బు తీసుకున్నారు, వడ్డీలో ఇంకో కొంచెం బాకీ ఉందండి అని గుర్తు చేస్తారు. ప్రోనోట్లు తీసుకుంటాడు కానీ వడ్డీలో బాకీ ఉందని చెప్పేవాళ్ళు వస్తారనమాట. కొంచెం వాళ్ళు మనసుని విసిగిస్తారు. కొత్త సమస్య దీనివల్ల ఏమవుతుందంటే అదేదో తక్కువైతే ఇవ్వచ్చు, అదే వేలల్లో ఉంటే కష్టం. అందుకోసం హడావుడిగా చెక్ రాసి మాత్రం ఇవ్వవద్దు. వాడి బాధ పడలేక చెక్ రాసిస్తారు. చెక్కులు అట్టడివి ఇవ్వకూడదు.